ఇక ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ లో జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. అంటే దీనికి ఓన్లీ 12th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. సెక్యూరిటీ ఉద్యోగాలు. సాలరీ మనకు 21,500 రూపీస్ అనమాట. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మనము దీంట్లో జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా మన ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే ఇక నోటిఫికేషన్ అంటే మనం ఫాలో అవుతే కనుక ఏఏఐసిఎల్ఏఎస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈసారి అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులకు మనకు దరఖాస్తు కోరుతుంది. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 62 పోస్టులు ఉన్నవి. మనకు ఓన్లీ 12th క్లాస్ పాస్ అయిన వారికి ఉద్యోగం సులభంగా దొరకవచ్చు. ఏజ్ 27 లోపు ఉన్నవారు దీనికి అర్హులు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. 27 మాత్రమే ఉన్నవాళ్ళు దీనికి అర్హులు అనమాట. సో ఇక ఒకసారి బాగా దీని అప్లికేషన్ ఫామ్ చూసుకొని మీరు అప్లికేషన్ పెట్టుకోండి అనమాట. ఇక ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో మనం కనుక జాబ్ ఆపర్చునిటీ పొందితే మనకు మంచి సాలరీస్ ఉంటవి. వృత్తిపరమైన అనుభవం పెరగడంతో పాటు భవిష్యత్తులో మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది గౌరవప్రదమైన జాబ్ గా గుర్తిస్తారు. దీంట్లో మనకు ఆర్గనైజేషన్ వచ్చేసి ఏఐ కార్గో లాజిస్టిక్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ దాంట్లో నోటిఫికేషన్ అసిస్టెంట్ సెక్యూరిటీ వేకెన్సీస్ 62. జాబ్ లొకేషన్ ఎక్కడెక్కడ ఉంటుందంటే తిరుపతి, త్రిచి, మధురై ఇలా అన్నమాట. ఉదయపూర్ ఇక్కడ కూడా ఉన్నాయి, భువనేశ్వర్ లో కూడా ఉన్నది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి AAICLAS.AERO అన్నమాట. ఇంకా దీంట్లో మనకు ఏంటి అని అంటే ఈ అసిస్టెంట్ సెక్యూరిటీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ లో భద్రతా పరంగా ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించాలి. చాలా డిసిప్లైన్డ్ గా ఉండే జాబ్ అన్నమాట. దీనికి చాలా మంచి ఆపర్చునిటీ ఉంటాయి. ఏంటి అంటే మనము ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులను భద్రత అన్నమాట, జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి. కార్గో ప్రాంతాల్లో సెక్యూరిటీని నిర్వహించడం, అనుమతి లేకుండా వ్యక్తులు ప్రవేశించకుండా చూడడం, అధికారుల నిర్దేశాల మేరకు నిఘా బాధ్యతలు నిర్వహించడం. మనకు లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ వస్తే అంటే ఆ లోకల్ తెలుగు ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళు తెలుగు వస్తే, దాదాపు హిందీ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది అనమాట. సో మళ్ళీ మన మదర్ టంగ్ తెలుగు ఉన్న వాళ్ళకు తెలుగు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎయిర్పోర్ట్ లో అంటే అందరూ అన్ని లాంగ్వేజెస్ పర్సన్స్ అంటే వస్తారు కాబట్టి సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్ ఉండాలి. 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం 55 ఉండాలి. మిగతా అందరికి మనకు 60% ఉంటే సరిపోతుంది. హిందీ ఇంగ్లీష్ రావడం ఉండాలి అనమాట. అంటే మాట్లాడడం, రాయడం, చదవడం అన్ని ఉండాలి. అది కాకుండా ఇక స్థానిక భాష, ఇప్పుడు మనకు హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంటే ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉంటే సో అది అన్నమాట. ఇంకా తమిళనాడు సైడ్ వెళ్తే కనుక అక్కడ ఆ లాంగ్వేజ్ వచ్చి ఉంటే సరిపోతుంది. ఇక దీనికి మాక్సిమం ఏజ్ 27 అని చెప్పుకున్నాము. ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ లిమిట్ ఉంటుంది. ఓబీసీకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 5 years ఉంటుంది అనమాట. ఇది ప్రజెంట్ అయితే మనకు కాంట్రాక్ట్ ఆధారంగా దీనికి జీతం ఇస్తారు. మనము స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ ఇయర్ నుండే జీతం క్రమంగా పెరుగుతూ వస్తుంది అనమాట గ్రాడ్యువల్ గా. ఫస్ట్ ఇయర్ లో 21,500 రూపీస్ మంత్లీ ఉంటే సెకండ్ ఇయర్ 22,000 ఉంటుంది, థర్డ్ ఇయర్ 22,500 ఉంటుంది అనమాట. ఇంకా అలవెన్సెస్ దొరుకుతాయి. ఎయిర్పోర్ట్లు అంటే మాటలు కాదు. ఇక ఈ కాంట్రాక్ట్ మొదట 3 years వరకు ఉంటుంది. ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ ను బట్టి దీన్ని పొడిగించే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా ఒక్కసారి మనం 3-4 years అందులో చేస్తే ఆటోమేటిక్ గా నా ఉద్దేశము ఏంటి అంటే మనకు పరిచయాలు ఏర్పడేసి అందులోనే మనం పర్మనెంట్ జాబ్ కూడా కొట్టేయచ్చు అనమాట. సో దీనికి చెప్పాను కదండి, ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి. ఇక ఎక్కువ మార్కులు ఏం లేదు. మన నార్మల్ వాళ్ళకేమో 60, ఎస్సీ ఎస్టీకి 55. ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారవుతుంది అనమాట. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మన సర్టిఫికెట్స్. ఇక ఇంటర్వ్యూకి పిలవడంలో సెలక్షన్ అంటే ఖాయం కాదు, మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఇది ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ముందుగా ఈ వెబ్సైట్ AAICLAS.AERO లో
మనకంతా క్లియర్ గా తెలుస్తుంది. రిక్రూట్మెంట్ 2026 అని వెతకండి, దొరుకుతుంది. అప్లై ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక మీ పర్సనల్ క్వాలిఫికేషన్ దాంట్లో పెట్టండి, ఫోటో ఉండాలి, మీ సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి పెట్టండి. మనకు అప్లికేషన్ ఫామ్ జనరల్ ఓబీసీ అభ్యర్థులకు మాత్రం 500, ఎస్సీ ఎస్టీకి 100 రూపీస్, మహిళలకు కూడా 100 రూపీస్ ఉంటుంది. అన్ని వివరాలు సరి చూసుకొని మీరు జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టుకోండి. ఒక్కో అభ్యర్థి ఒక్కో లొకేషన్ మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అలా అదొక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇక మనం అఫీషియల్ పీడిఎఫ్ ఓపెన్ చేసే ముందు ఈ నోటిఫికేషన్ విడుదల 13th 5th అంటే ఈ రోజు రిలీజ్ చేశారు. 11th 6th మనకి ఇది స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మనకు 2nd 7th లాస్ట్ అప్లికేషన్ డేట్ అనమాట. చాలా రోజులు, ఆల్మోస్ట్ 2 months టైం ఉంది. దాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా చివరి తేదీ వరకు ఆగకుండా ముందే ఆ దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఇక తర్వాత లాస్ట్ లో చేసుకుంటే కనుక మనకు సర్వర్ ప్రాబ్లం ఉంటది అని ముందే చెప్తున్నారు వీళ్ళు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 10th క్లాస్ ఉండాలి, మొదటి అడుగు. ఇంటర్మీడియట్ పాస్ అయిన గ్రామీణ యువత కూడా తప్పకుండా ప్రయత్నించవచ్చు అనమాట. ఫ్రెషర్స్, నిరుద్యోగులు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, 60% ఉన్నవారు అందరూ అర్హులే. దీనికి ఎక్కడెక్కడ ప్లేసెస్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. ఇది అయిన తర్వాత, ఇంతవరకు ఇది క్లియర్ గా నేను చూపించాను. ఇక మనకి ఇది అయిన తర్వాత అఫీషియల్ పీడిఎఫ్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అన్నమాట. ఇక్కడ మనము ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే గనక మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అంటే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ రోజే దీన్ని ఆన్లైన్ లో పెట్టారు. అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఒకటి చూద్దాం అనమాట. సో మెయిన్ మన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అది ఒకటి చూసుకోండి. ఇక దీనికి ఎయిర్పోర్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉన్నవి అని అంటే తిరుపతి అండ్ ట్రిచి, మధురై, భువనేశ్వర్, తర్వాత ఉదయపూర్ లో ఉన్నవి. ఎన్ని వేకెన్సీస్? 9, 23, 9, 9, 12 ఉన్నాయి అనమాట. లాస్ట్ అప్లికేషన్ డేట్ ఇక్కడ ఇచ్చారు 2nd 7th month అనమాట. మనది ఇప్పుడు మే 5th month, అంటే 2 months ఆల్మోస్ట్ టైం ఉంది. సో దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. డీటెయిల్డ్ గా నేను ఈ మొత్తం డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాబట్టి, కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను కాబట్టి మీరు బాగా క్లియర్ గా నేను ఏది అవసరం ఉంటుందో అది పెట్టేస్తాను. ఇన్ కేస్ మీకు క్లియర్ గా కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. ఇక ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఓన్లీ 12th ఉంటే సరిపోతుంది అనమాట. 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 55 ఉంటే సరిపోతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 1st 6th 2026 వరకు మనకు 27 years ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి ఇంపార్టెంట్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక వెళ్తే జనరల్ అండ్ ఓబీసీకి 500 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ విమెన్స్ కి మాత్రం 100 రూపీసే. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఇంపార్టెంట్ డీటెయిల్డ్ నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. ఇక దీంట్లో ఏంటి అంటే ఓపెనింగ్ డేటా ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 11th 6th 2026, లాస్ట్ అప్లికేషన్ 2nd and 7th month లో మనకు లాస్ట్ అప్లికేషన్ డే ఉంది అనమాట. ఒక్కసారి మీకు రౌండ్ చూపిస్తాను. ఇది అనమాట బాగా గుర్తు. ఇది అఫీషియల్ పీడిఎఫ్ కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోతుంది, ప్రాబ్లం లేదు. సెలక్షన్ ప్రొసీజర్ అనమాట ఇదంతా ఒక్కసారి చదువుకోండి, ప్రాబ్లం లేదు. ఇది వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ WAICLAS.AERO అనమాట. ఇది ఇక 12th క్లాస్ సర్టిఫికెట్ అంటే మార్క్ షీట్, క్యాస్ట్ అండ్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అప్లికేషన్ ఫీ ఆన్లైన్ లో పే చేయండి. సో ఇది స్కానర్డ్ సిగ్నేచర్ ఉండాలి, అదొకటి చూసుకొని పే అండ్ అలవెన్సెస్ అనమాట. ఫస్ట్ ఇయర్ మనకి ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మనం పీడిఎఫ్ లో నేను చూపించాను కదా. సో ఇలా అనమాట. దీన్ని ఒకసారి బాగా ఆల్రెడీ చూపించాను కాబట్టి ప్రాబ్లం లేదు. లీవ్స్, ప్రివిలేజెస్ లీవ్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇక్కడ మనకు ఉన్నవి. సో అది ఒకసారి చూసుకోండి అనమాట. ఇది అఫీషియల్ పీడిఎఫ్. వీడియో దాదాపు లెంది అవ్వకుండానే చూస్తున్నానండి. ఇంకా మీరు డీటెయిల్డ్ గా నేను ఇచ్చాను, ఏది ఇంపార్టెంటో అది ఇచ్చాను కాబట్టి తప్పకుండా చూసుకొని చదువుకోండి. ఇది ఒక 5 pages లోనే ఉంది కాబట్టి
పిన్ టు పిన్ చదువుకోండి. ఇది అడ్రస్ అన్నమాట. దీనికి సంబంధించిన ఎయిర్పోర్ట్ లో జాబ్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇది చాలా మంచి సాలరీస్, ఫ్యూచర్ అంతా అంటే మనం ఫ్యూచర్ లో ఇక్కడ చేసిన తర్వాత హ్యాపీగా సెట్ అయిపోతాము, సెటిల్ అవుతాం అనమాట. సెకండ్ కాబట్టి జూన్ కాబట్టి చాలా టైం ఉంది, 2 months వరకు అప్లికేషన్ పెట్టుకోండి. ఇది ఈరోజు వీడియో. ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.